నమస్తే మిత్రులారా. అమెరికా ప్రజలు ట్రంప్ మాటలు ఇప్పుడు నమ్మటం లేదు. ఇరాన్పై ఎందుకు యుద్ధం చేస్తున్నాడో ఆ విషయం మీద అమెరికా ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. యుద్ధం నేను ఎందుకు యుద్ధం చేస్తున్నానంటే అని ఆయన చెప్తున్నటువంటి కారణాలని ప్రజలు ఎందుకు నమ్మటం లేదంటే, అక్కడ ఒక నియంత ఉన్నాడు, నియంత మీద నేను యుద్ధం చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ నియంత అక్కడే కాదు కదా, పక్కనే ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటారు, జోర్డాన్లో ఉంటారు, సౌదీ అరేబియాలో ఉంటారు, ఇంకా చాలా చోట్ల ఉన్నారు. ఆ నియంతలందరికీ బహిరంగంగా అమెరికా మద్దతిస్తూ ఉంది కదా. మరి ఇతను నియంత అనే దానికి సంబంధించిన దానికి లాజిక్ ఏంటనేటువంటిది ఒకటి. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి దాడి చేస్తున్నాను అన్నాడు. ఇదే ట్రంప్ ఇంతకు ముందు ఏం చెప్పాడంటే, అసలు ఇక ఇరాన్ పని అయిపోయింది, అణ్వాయుధాలు తయారు చేసే శక్తిని దానికి లేకుండా నిర్వీర్యం చేసేసాం, ఇక దానివల్ల కాదు అని చెప్పాడు ప్రపంచానికి, అమెరికా ప్రజలకి. ఇప్పుడు మళ్ళీ ఆయన అణ్వాయుధాలు ఉన్నాయని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అట్లనే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, అమెరికా అప్పు 120% పెరిగింది. యుద్ధం గనక ఇంకా కొనసాగితే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా క్షీణించిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలప్పుడు యాంటీ వార్ సెంటిమెంట్ తీసుకొచ్చాడు, ఇప్పుడు యుద్ధం చేయాలంటున్నాడు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి స్పందన లేని మాటలు చెప్తున్నాడు. వాటిని అమెరికా ప్రజలు నమ్మటం లేదు.